నేను ఛానల్‌కి లైక్ అడగల, సబ్‌స్క్రైబ్ అడగల. భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. కొండంత బలం నాకు. ఒక కామెంటే కదా ఏమేస్తావు అని బద్దకిచ్చకండి. ఛానల్‌కి లైకు, సబ్‌స్క్రైబ్ వద్దని ఎవరైనా ఉంటారు కానీ మేమున్నాం. నాకు మా టీమ్‌కి ఈ వీడియో ఎడిట్ చేసే అబ్బాయికి, ఈ థంబ్‌నెయిల్ ఎడిట్ చేసే అబ్బాయికి, నాకు ఇంకా టీమ్ ఉన్నారు ఈ కంటెంట్ తెచ్చేవాళ్ళందరూ. మా అందరికీ కూడా మీరు ఇచ్చే భారత్ మాతాకి జై అనే కామెంట్ చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పాకిస్తాన్‌కి అంటే అనేక శత్రువులతో పోరాడడం ఒకవైపు, భారతదేశం ఒక ప్రధాన శత్రువు, పాకిస్తాన్ ఊహించి తయారు చేసినటువంటి శత్రువు, రెండోది పశ్చిమ దిశన ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతోంది పాకిస్తాన్. దేశం లోపల కూడా బలూచీలతో పోరాడుతోంది. హైపర్ పఖ్తూన్వాలో ఇంకొక పక్క పాకిస్తాన్తో పోరాటం. సో మతోన్మాద శక్తి అయినటువంటి తహీర్కే లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీని నిషేధించింది, దానితో కూడా పోరాడుతోంది పాకిస్తాన్ దేశం. సో ఇన్ని పోరాటాల కన్నా అతి ముఖ్యమైనటువంటి పోరాటం పాకిస్తాన్ సైన్యం పోరాడుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం మీద. ఉగ్రవాద సంస్థతోనో శత్రు దేశంతోనో తన దేశంలో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోటి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు ప్రస్తుతం. 2023 నుంచి కూడా అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తానీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సైన్యాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వం అంటే సైన్యమే, సైన్యాన్ని వణుకు పుట్టిస్తున్నాడు జైల్లోంచి. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, ధర్నాలు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చనిపోయినటువంటి ఒక వార్త ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజా ఆగ్రహాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇమ్రాన్ ఖాన్ యొక్క ముగ్గురు చెల్లెళ్ళు నోరిన్ అలీమా ఒజ్మా, నోరిన్ ఖాన్, అలీం ఖాన్, ఒజ్మా ఖాన్, నోరిన్ ఖాన్ నియాజీ కూడా రాస్తుంది. సో వీళ్ళు ముగ్గురు ధర్నాగా జరిగితే పోలీసులు, మిలిటరీ ఎంత భయపడిపోయిందంటే వీళ్ళు జుట్టు పట్టి లాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఖైపూర్ పఖ్తూన్వా యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి సోహెల్ అఫ్రిది, అతను ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి తహీర్కే ఇన్సాఫ్ అనే పార్టీ ఉంది, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అతను కూడా ఇమ్రాన్ ఖాన్ చూపించండి మాకని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ కనిపించట్లేదు, బయటికి రావట్లేదు, ములాఖాతులో కలవట్లేదు, ఎవరిని కోర్టుకి హాజరు కావట్లేదు, కలవడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే పర్మిషన్ కూడా రావట్లేదు. సో ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనేటువంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నాయి. సో బలూచిస్తూని పక్కన పెట్టి ఏపీకేలో ఉన్నటువంటి మిగతా విషయాలు, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి మరి పాకిస్తాన్ సైన్యము ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని చెప్పి ప్రకటనలు ఇప్పిస్తూ మరోపక్క ఈ ఉద్యమం జెన్జీ ఉద్యమంగా మారకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో జెన్జీ ఉద్యమాన్ని తీసుకురాగలిగినటువంటి ఏకైక ఇష్యూ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ. ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ 2018లో ప్రధానమంత్రి అయ్యారు. దాదాపు తన పరిపాలనా కాలాన్ని పూర్తి చేస్తున్నారనే టైంలో సైన్యానికి ఆయనకి విభేదాలు రావడం, ముఖ్యంగా అమెరికా తనకు వ్యతిరేకంగా తనని కత్తిదించేందుకు ప్రయత్నిస్తున్న సైన్యాన్ని కలిపి అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. బహుశా అంటే పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధాని కానీ ఒక పాకిస్తాన్ దేశాధినేత ఎవరూ చేయలేదు, ఇమ్రాన్ ఖాన్ మాత్రమే చేయగలిగారు, చేశారు కూడా. సో రెండో విషయం ఏంటంటే సైన్యాన్ని ధిక్కరించేటువంటి, సైన్యం యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. యువతలో ఆయన పట్ల చాలా ఆకర్షణ ఉంది. పర్యవసానంగా ఏం జరిగిందంటే ఆయన పార్టీ గుర్తింపు రద్దు చేసిన తర్వాత కూడా ఆయన పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. దాంతో పాకిస్తాన్ సైన్యానికి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ అంటే భయం. సో ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంలో ఉండాలి, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు, ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు పాకిస్తానీ సైన్యం ఒకసారిగా ఉలిక్కిపడుతూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ సైన్యం లేదు ఆయన బతికే ఉన్నారు, ఆయనకి ఏమీ కాలేదు, ఆయన కలిసేందుకు అనుమతిస్తామని చెప్తోంది, కానీ ఇప్పుడు వరకు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జైల్లోంచి ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా ప్రాధేయపడుతూ కొన్ని సీక్రెట్ ఉత్తరాలు కూడా ఆయన పంపిస్తున్నటువంటి వదంతులు విపరీతంగా వ్యాప్తి కూడా చెందుతున్నాయి.